మన ఇంగితాన్ని సవాలు చేసే పరిణామం ఒకటి సంభవించింది ఇవాళ. ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని స్పేస్ ఎక్స్ గ్రూప్తో రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ జియో ఇండియాలో ఇంటర్నెట్ సేవలు అందించే కంపెనీలో నెంబర్ 1. ఇంటర్నెట్ సేవల్లో రిలయన్స్ జియో తర్వాత భారతీయ ఎయిర్టెల్ 2వ స్థానంలో ఉంది. కామన్ సెన్స్కు విరుద్ధమైన పరిణామం అని ఎందుకంటున్నానంటే, స్పేస్ ఎక్స్ ఎయిర్టెల్తో ఒప్పందం కూర్చుకొని 2 రోజులు కూడా కాలేదు. ఓ విదేశీ సంస్థతో నెంబర్ 2 కంపెనీ వాణిజ్య ఒప్పందం చేసుకున్న తర్వాత నెంబర్ 1 కంపెనీ అదే విదేశీ సంస్థతో ఒప్పందానికి దిగడం విడ్డూరం కాదు. స్పేస్ ఎక్స్ గ్రూప్లో స్టార్లింక్ అనే డివిజన్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. దీనికి వైర్లతో కనెక్షన్ ఇవ్వనవసరం లేదు కాబట్టి మారుమూల ప్రాంతాల్లో కూడా తేలిగ్గా నెట్ సౌకర్యం కల్పించవచ్చు. మన ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన పక్షంలో ఆ కంపెనీ ఇక్కడ సేవలు అందుబాటులోకి తీసుకొస్తుంది. విచిత్రంగా ఇండియాలోని నెంబర్ 1, నెంబర్ 2 కంపెనీలు స్టార్లింక్ సేవలను మన మార్కెట్లో మార్కెటింగ్ చేస్తాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ మధ్య అధికారికంగా అమెరికాలో పర్యటించిన తర్వాతనే మస్క్ కంపెనీతో లింకు పెట్టుకోవడానికి భారతీ మిత్తల్, అంబానీ ముందుకొచ్చారంటే ఇక స్టార్ లింక్కు ప్రభుత్వ అనుమతులు లాంఛన ప్రాయమేనని మనం నిక్షేపంగా అనుకోవచ్చు. మస్క్ కంపెనీ తయారు చేసే టెస్లా కార్లు అమ్మేందుకు కూడా మన నగరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన ప్రధానమంత్రి వాషింగ్టన్ వెళ్ళినప్పుడు ఆయన బస చేసిన బ్లెయిర్ హౌస్కు మస్క్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కుటుంబంతో పాటు వెళ్ళి మోదీని కలిశారు. ట్రంప్ 2వ టర్మ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరుతో మస్క్ ఎలా చెలరేగిపోతున్నది మీకు తెలుసు. 4 రోజుల క్రితం వైట్ హౌస్లో ట్రంప్ సమక్షంలో జరిగిన ఒక సమావేశంలో మస్క్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను పట్టుకుని నానా మాటలు అన్నాడట. దానితో రూబియో ఒక్కసారిగా బద్దలై మస్క్ను చెడమడ దులిపేశాడట. ట్రంప్ ప్రెసిడెంట్ జోక్యం చేసుకుని సంధి కుదిర్చాడట. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ట్రంప్ ఏలుబడిలో ఆయన దత్తపుత్రుడి లెవెల్లో మస్క్ ఎంత అధికారం చెలాయిస్తున్నది మీకు అర్థమయ్యేందుకు ఈ విషయం చెప్పాను. డోజ్ను నడిపిస్తున్నాడనే కానీ మస్క్కి ఎలాంటి చట్టబద్ధమైన హోదా లేదు అమెరికా ప్రభుత్వంలో. అమెరికా విదేశాంగ మంత్రి అంటే అల్లాటప్ప కాదు, ఆల్ పవర్ఫుల్ పోస్ట్. అలాంటి పోస్టులో ఉన్న వ్యక్తిని పట్టుకొని నువ్వు పనిచేయడం లేదు అనడానికి ఎంత తెంపరితనం కావాలి? ఎలాన్ మస్క్ను అర్థం చేసుకోవడానికి ఇది పనికి వస్తుంది మనకు. ఈ మస్క్ను ట్రంప్ ఎంతగా సమర్థిస్తున్నాడంటే అవసరమైతే అమెరికా ప్రభుత్వం టెస్లా కార్లు కొనుగోలు చేసి ఆ టెస్లా కంపెనీని ఆదుకుంటుందట ఆయన అన్నాడు. దీనిని బట్టి మోదీపై ఎలాంటి ప్రభావాలు పనిచేసింది కూడా మనం ఊహించుకోవచ్చు. అంబానీ చాలా కాలంగా మస్క్తో కనిపించిన యుద్ధం చేస్తున్నాడు. ముఖేష్ అంబానీ శాటిలైట్ ఇంటర్నెట్ రైట్స్ వేలం వేయాలని ముఖేష్ అంబానీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తమ ఇష్టం వచ్చిన వారికి కేటాయించాలని మస్క్ వాదించాడు. ఆశ్చర్యకరంగా మోదీ ప్రభుత్వం అంబానీని కాదని మస్క్ కోరినట్టే చేయడానికి అంగీకరించింది. ఇది ఇండియాలో మస్క్ తొలి విజయం. స్పేస్ ఎక్స్తో అంబానీ జియో, మిత్తల్ ఎయిర్టెల్ ఒప్పందాలు కుదుర్చుకోవడం 2వ విజయం. ఈ 2 కంపెనీలు కూడా ఇండియాలో తమకున్న నెట్వర్క్ ద్వారా స్టార్లింక్ ప్రొడక్ట్స్ మార్కెట్ చేస్తాయి. స్పేస్ ఎక్స్కి సుమారు 7,000 ఉపగ్రహాలు ఉన్నాయి. కాన్స్టలేషన్ అంటారు. ఈ కాన్స్టలేషన్లో ఉన్న ఉపగ్రహాలు లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్, అంటే భూమికి దగ్గరగా ఉండే కక్షలో పరిభ్రమిస్తాయి. వీటి ద్వారా భూమి మీదకి ఇంటర్నెట్ సదుపాయం అందుతుంది. ఈ శాటిలైట్స్ను 40,000కు పెంచాలని ఆ కాన్స్టలేషన్లో మస్క్ ఆలోచనట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టార్లింక్ యూజర్స్ దాదాపు 50 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లైన చైనా, ఇండియా దేశాల్లో స్టార్లింక్ ఇంకా ప్రవేశించలేదు. చైనాలోకి వెళ్ళే అవకాశం ఎటూ లేదు. కాబట్టి త్వరలో ఇండియా పెద్ద మార్కెట్ అవుతుంది స్టార్లింక్. దేశంలోని 2 పెద్ద కంపెనీలు తల వంచాయి కాబట్టి స్టార్లింక్ వ్యాప్తికి ఢోకా ఉండకపోవచ్చు. ఈ కంపెనీలు వాటి మార్కెటింగ్ స్ట్రాటజీలు వీటి సంగతి ఎలా ఉన్నా మస్క్ విషయంలో నాకు ఒక అనుమానం ఉన్నది. ఆ మధ్య మస్క్ ఒక మాట అన్నాడు. స్టార్లింక్ సేవలు నిలిపివేస్తే యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని అన్నాడు. ఫ్రంట్ లైన్ కొలాప్స్ అవుతుంది అన్నాడు. తర్వాత తనను ఆ పని ఎప్పటికీ చేయనన్నాడు అనుకోండి. కానీ అసలు ఆ మాటే అతని నోట రాకూడదు కదా. వ్యాపారం చేసుకునేవాడికి రాజకీయాలు అనవసరం కాదు. కానీ ట్రంప్ అంట చూసుకొని మస్క్ రాజకీయాలు చేయడమే కాదు, రెచ్చిపోతున్నాడు. అలాంటి వాడి కంపెనీ ఇచ్చే ఇంటర్నెట్ సేవలను మనం ఏ మేరకు నమ్మవచ్చు?